హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో మ్యాక్సిమం మన మొబైల్ కొనే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటో మీకు క్లారిటీగా చెప్తాను. సో ఏం చూడాలి, ఏమేమి చూడకూడదు, సో దాని గురించి మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. స్కిప్ చేయకండి, లాస్ట్ వచ్చి ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చిన్న నోట్ ఫ్రెండ్స్, ఏమీ లేదు. సో నేను OnePlus 8తో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలాగుందో గమనించండి. ఆడియో క్వాలిటీ అనేది బోయ్ M1 మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో అది సపరేట్గా రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం మీరు వీడియో క్వాలిటీ ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. పోర్ట్రేట్ కూడా మనకి మొబైల్లో ఉంటుంది కాబట్టి మీకు తెలిసిందే. కాబట్టి OnePlus 8 వీడియో క్వాలిటీ ఎలాగుందో నన్ను కామెంట్స్లో చెప్పండి. ఓకేగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, మనకి మొబైల్ కొనే ముందు చాలా మంది ఈఎంఐ ద్వారా కానీ లేదంటే కనుక స్పాట్స్ క్యాష్ కానీ సో మొబైల్ కొంటూ ఉంటారు. సో మ్యాక్సిమం మనకి మొబైల్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. సో ఓకేనా, అవేంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు ప్రైజ్, మీరు ఎంత ప్రైస్ పెడదాం అనుకుంటున్నారు ఒక మొబైల్కి? 10,000, 15,000, 20,000? సో మ్యాక్సిమం మీరు ఎంత ప్రైస్ పెడదాం అనుకుంటున్నారు ఒక మొబైల్ వచ్చేసరికి? సో ఆ ప్రైస్ తగ్గట్టు ఏం చూడాలి? ఫస్ట్ వచ్చేసరికి చిప్సెట్ చూడండి. ఎందుకంటే మ్యాక్సిమం ఒక మొబైల్కి గుండెకాయ లాంటిది చిప్సెట్ అనమాట. సో అందులో ప్రాసెసర్ బెస్ట్ ప్రాసెసర్ అవ్వాలి. సో మ్యాక్సిమం మనకి కాల్కామ్లో కూడా హై అండ్ లో ఉంది, అండ్ మీటెక్లో కూడా హై అండ్ లో ఉంది, అండ్ కిడ్నీ ప్రాసెసర్ కూడా మనకి హై అండ్ లో ఉంది. మనకి శాంసంగ్ ప్రాసెసర్ కూడా హై అండ్ లో అండ్ ఉందన్నమాట. సో మ్యాక్సిమం మనకి ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ ఎప్పుడుది? ఫర్ ఎగ్జాంపుల్గా కాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ ఉంది. సో మ్యాక్సిమం మనకి 3 years అవుతుంది. అప్పుడు బెస్ట్ ప్రాసెసరే. సో ఇప్పుడు కూడా బెస్ట్ ప్రాసెసరే, కానీ ఆ ప్రాసెసర్ అనేది ఇప్పుడు ఎంత అమౌంట్ పెట్టాలి? అప్పుడు మనకి ఒక 30,000 కానీ ఒక 20,000 పెట్టాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ప్రాసెసర్కి ఎంత పెట్టాలి? సో అదే ప్రాసెసర్ మనకి ఒక 8,000 కూడా వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అప్పుడున్న ప్రాసెసర్ ఇప్పుడు అంత అమౌంట్ ఉండదన్నమాట. సో మీరు మొబైల్ కొనే ముందు ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్. అది మీడియాటెక్ అవ్వని కానీ కాల్కామ్ అవ్వ కానీ ఏదో ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అవ్వాలన్నమాట. సో గేమింగ్ ఆడినప్పుడు మంచి ప్రాసెసర్ కొనుక్కోండి. కాల్కామ్లో ఏ ప్రాసెసర్ బాగుంది, మీడియాటెక్లో ఏ ప్రాసెసర్ బాగుంది? సో ప్రాసెసర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రాసెసర్ తీసుకోవాలి? సో కొన్ని మొబైల్ చూపిస్తారు మనకి, ఇది 720G ప్రాసెసర్ గేమింగ్ ప్రాసెసర్ అని, 730G గేమింగ్ ప్రాసెసర్ అని. సో మ్యాక్సిమం మనకి కాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 మంచి ప్రాసెసర్ అని. సో మ్యాక్సిమం కొన్ని చెప్తుంటారు. సో అందులో పర్ఫెక్ట్గా చూసుకోండి ఏ ప్రాసెసర్, నాకు పర్ఫెక్ట్గా ఏ ప్రాసెసర్ కావాలి. సో నేను హెవీ గేమ్స్ ఆడతానా, ఒక మిడ్ రేంజ్ గేమ్స్ ఆడతానా? సో గేమింగ్ బట్టి మీరు ఒక మంచి ప్రాసెసర్ తీసుకోండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా సెకండ్ వచ్చేసరికి డిస్ప్లే. చాలా మంది డిస్ప్లేకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే డిస్ప్లేకి చాలా మంది ప్రియారిటీ ఇచ్చిన చాలా మంది ఉన్నారన్నమాట. సో ఎక్కువ ఆన్లైన్ వీడియోస్ కానీ లేదంటే కనుక ఆఫ్లైన్ ఎక్కువ వీడియోస్ కానీ చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ డిస్ప్లేకి ప్రియారిటీ ఇస్తుంటారన్నమాట. సో మ్యాక్సిమం మనం డిస్ప్లే కూడా ఒక మంచి క్వాలిటీ డిస్ప్లే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా పెద్ద డిస్ప్లే అయితే చాలు, చాలా మంది ఫిదా అయిపోతున్నారు. సో ఫ్రెండ్స్, అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫుల్ HD ప్లస్ IPS ప్యానల్ ఉందా, దాంట్లో HD ప్లస్ ప్యానల్ ఉందా, TFT ప్యానల్ ఉందా, అండ్ సూపర్ డిస్ప్లే ప్యానల్ ఉందా చూసుకోండి ఫస్ట్. సో మనకి డిస్ప్లే అనేది ఏది ఉంది, మనం పెట్టే అమౌంట్కి డిస్ప్లే ఏది బాగుంటుంది? మనకి 10,000లో కూడా ఫుల్ HD ప్లస్ IPS ప్యానల్ వస్తున్నాయి అనమాట. సో అందులో చూస్తే కనుక వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్లైనే కానీ ఆన్లైనే కానీ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది ఫుల్ HD ప్లస్ ప్యానల్తో. అది మీకు HD ప్లస్ ప్యానల్ అనుకోండి, అంత బాగోదు, పిక్స్ విడిపోతూ ఉంటాయి, మీకు క్వాలిటీ రాదు. మీరు 360 ఫ్రేమ్స్ పెట్టినా సరే లేదంటే 480 ఫ్రేమ్స్ పెట్టినా సరే మీకు అంత క్వాలిటీ బాగోదు. అదే ఫుల్ HD ప్లస్ ప్యానల్ మీరు పెడితే చాలా బాగుంటుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుండాలి. సో మీరు పెట్టే అమౌంట్కి డిస్ప్లే అనేది ఏం తీసుకుంటున్నారు అది ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? మ్యాక్సిమం మంచి డిస్ప్లే తీసుకోండి, ఫుల్ HD ప్లస్ IPS ప్యానల్ తీసుకోండి, బెస్ట్ డిస్ప్లే అనమాట. మ్యాక్సిమం ఒక మిడ్ రేంజ్, ఒక యూజర్ అయితే కనుక ఒక మిడ్ రేంజ్ మనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 8,000 పెడుతున్నాను, 10,000 పెడుతున్నాను అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఫుల్ HD ప్లస్ IPS ప్యానల్ తీసుకోండి. ఓకేనా? ఇంకా థర్డ్ వచ్చేసరికి కెమెరాస్. మ్యాక్సిమం చాలామంది కెమెరాస్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి వెనకాల 48 మెగాపిక్సెల్ ఉంది, 64 కెమెరా ఉంది, అండ్ అది బాగుందా ఇది బాగుందా, అండ్ 108 మెగాపిక్సెల్ ఉంది. సో ఏది తీసుకోవాలి? ఇప్పుడు నెంబరింగ్ ఇంపార్టెంట్ కాదు, అందులో సెన్సర్ చాలా ఇంపార్టెంట్. సో మనకి అపర్చర్ 1.8తో వస్తుందా లేదా 2.4తో వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 16 మెగాపిక్సెల్ ఉంది, 48 మెగాపిక్సెల్ ఉంది. 16 మెగాపిక్సెల్ వచ్చేసరికి అపర్చర్ 1.6తో వస్తుంది. అలాగే మనకి 48 మెగాపిక్సెల్ వచ్చేసరికి అపర్చర్ 2.5తో వస్తుంది. అప్పుడు ఏది బెస్ట్? 16 మెగాపిక్సెల్ బెటరు. ఎందుకంటే మనకి అపర్చర్ 1.6తో వస్తుంది కాబట్టి. అంటే లో క్వాలిటీ కానీ అండ్ డే లైట్ కానీ చాలా బాగా మంచి క్వాలిటీ చూపిస్తుంది ఇమేజ్ క్వాలిటీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 16 మెగాపిక్సెల్ పెట్టినా 40 మెగాపిక్సెల్ బెటర్ అనుకుంటే కనుక అందులో అపర్చర్ చూడండి, అపర్చర్ ఏది ఉంది, ఏది తక్కువ ఉంది అది చూడండి. సో మ్యాక్సిమం మనకి నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు, అందులో సెన్సర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా?
ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు అన్న ఫ్రంట్ వస్తే 16 మెగా పిక్సెల్స్ ఇస్తున్నారు, కొంతమంది ఏమో 44 మెగా పిక్సెల్ ఇస్తున్నారు, సో ఏది బెటర్ అని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మనకి నెంబర్ అక్కడ ఇంపార్టెంటే, కానీ అపరేచర్ ఏది బాగుంది అది ఒకసారి ఆలోచించండి. సో మనకి అపరేచర్ ఎంత తక్కువ ఉంటే కనుక అంత బాగుంటుంది, ఇమేజ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ కూడా అంత బాగుంటుంది అనమాట. ఓకేనా, మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అపరేచర్ అనేది. ఇక నెక్స్ట్ బ్యాటరీ. ఇంకా బ్యాటరీ గురించి ఆలోచిస్తే కనుక చాలామంది 16 mAh బ్యాటరీ కానీ మనకి 15 mAh బ్యాటరీ కానీ చూస్తుంటారు, మంచిదే. సో మ్యాక్సిమం మీరు పెట్టే అమౌంట్కి మినిమం 1 డే రావాలి. మార్నింగ్ పెడితే మనకి ఈవినింగ్ వరకు రావాలన్నమాట. సో హెవీ గేమ్ అయితే కనుక వదిలేండి, ఆయనకి ఎనీ టైం గేమింగ్ ఆడుతూ ఉంటాడు కాబట్టి సో ఆయనకి సెకండరీ అనమాట. మీరు ఫస్ట్ ప్రియారిటీ అనుకుంటే కనుక మీరు పక్కాగా మీరు 1 డే కనపాలి రావాలన్నమాట బ్యాటరీ వచ్చేసరికి. ఓకేనా, అందులో ఇంకా ఇంపార్టెంట్ మనకి ఛార్జింగ్ వచ్చేసరికి, ఛార్జింగ్ కెపాసిటీ అది 8 వాట్స్ సపోర్ట్ చేస్తుందా, 30 వాట్స్ సపోర్ట్ చేస్తుందా, 20 వాట్స్ సపోర్ట్ చేస్తుందా. సో అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 5 mAh బ్యాటరీ ఉంది, అందులో నార్మల్ ఛార్జ్ ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 5 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇచ్చారు, మనకి ఈజీగా 3 hours పైనే పడుద్ది ఛార్జ్ అయ్యేసరికి, చాలా ఇరిటేట్ వస్తుంది అనమాట. అదే మీకు అందులో 18 వాట్స్ కానీ 20 వాట్స్ కానీ 30 వాట్స్ ఇస్తే కనుక చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఒక 1 hourలో మనకి ఛార్జ్ అవుతుంది అనమాట. బెస్టే కదా, మన టైం కూడా కలిసి వస్తుంది అనమాట. సో మీకు ఆఫీస్కి వెళ్ళితే కనుక చాలా బాగా కలిసి వస్తుంది టైం వచ్చేసరికి. సో చాలా ఇంపార్టెంట్ మనకి బ్యాటరీ అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి. ఓకేనా, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టే అమౌంట్కి మనకి 10,000లో కూడా 8 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్లు వచ్చినాయి అనమాట. సో చాలామంది అది ఒకసారి గమనించండి. ఓకేనా, బ్యాటరీ ఎంత ఇంపార్టెంటో మనకి ఛార్జింగ్ కెపాసిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ రెండు కన్ఫర్మ్ చూసుకోండి. ఇంక నెక్స్ట్ మీకు అంత తెలిసిందిగా అందులో 3.5 జాక్ ఇచ్చారా లేదా, అండ్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారా లేదా, అండ్ సిమ్ ట్రే ఇచ్చారా లేదా, అందులో మనకి డ్యూల్ సిమ్ అండ్ మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉందా లేదా. సో మ్యాక్సిమం ఇవన్నీ కన్ఫర్మ్గా చూసుకోండి. మొబైల్లో మనకి పోచ్ ఇస్తున్నారా లేదా, సో స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారా లేదా, సో సపరేట్ కొనుక్కోవాలా లేదా, సో అన్నీ ఒకసారి గమనించండి. మొబైల్ కొనే ముందు ఒకసారి అన్నీ అడగండి, అండ్ అందులో పోచ్ ఉందా లేదా, స్క్రీన్ గార్డ్ ఉందా లేదా, మనం సపరేట్ కొనుక్కోవాలా. ఓకేనా, ఇవన్నీ కన్ఫర్మ్గా తెలిస్తేనే మొబైల్ అనేది కొంచెమే నాలెడ్జ్ ఉండాలి. మనం మొబైల్ కొనే ముందు కాస్త నాలెడ్జ్ ఉండాలి. సో మన దగ్గర అమౌంట్ ఉంది కదా అని చెప్పి మొబైల్ కొందామని కాదు, మనం మొబైల్ కొనే ముందు ఖచ్చితంగా చిన్న నాలెడ్జ్ ఉండాలి. ఏది బాగుంది ఏది బాగుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది బాగుంది, ఈ మొబైల్ మంచిదేనా, ఈ మొబైల్ మంచిది కదా. సో ఇవన్నీ చూడండి ఒకసారి, డబ్బులు వృధాగా పోగొట్టుకోకండి. ఎందుకంటే మనకి చాలామంది ఈఎంఐ ద్వారా కొనే వాళ్ళు ఉన్నారు, 100కి 80% ఈఎంఐ ద్వారా కొనే వాళ్ళే ఉన్నారు, 20% మాత్రమే స్పాట్ క్యాష్ ఇచ్చి కొనేవాళ్ళు ఉన్నారనమాట. సో ఈఎంఐ పెట్టుకునే ముందు మీరు పెట్టే అమౌంట్కి ఆ మొబైల్ వర్తబుల్లా కాదా. ఓకేనా, అది ఒకసారి గమనించండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 1 year పెడతారు ఈఎంఐ వచ్చేసరికి, 6 months వాడతారు, వాడిన తర్వాత చిరాకు వస్తుంది, మొబైల్ అనేది హ్యాంగ్ అయిపోతుంటుంది. సో అలాగని మొబైల్ అమ్ముకోలేరు, ఆ మొబైల్ అమ్మిన దాంతో మనం ఈఎంఐ కట్టలేరు అనమాట. సో ఎందుకంటే సగం పడిపోద్ది కాబట్టి, సో అది అమ్మలేరు, ఈఎంఐ కట్టకుండా ఉండలేరు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మీరు మొబైల్ ఈఎంఐ ద్వారా కొంటే కనుక ఇప్పుడు ప్రతి బ్రాండ్లో కూడా మంచి మొబైల్స్ వచ్చినాయి, మంచి మొబైల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. సో అది ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో కాదు, ప్రతి వీడియో చూస్తూనండి. మీరు ఖచ్చితంగా మొబైల్ కొంటే కనుక 1 week చూడండి. ఓకేనా, రివ్యూలు చూడండి, అన్బాక్సింగ్ చూడండి, గేమింగ్ ప్రాసెస్ చూడండి, అన్ని చూడండి. అన్ని చూసిన తర్వాత మొబైల్ అనేది కొనుక్కోండి. ఓకేనా గైస్, మ్యాక్సిమం మీకు బోర్ కొట్టచ్చు, బోర్ కొట్టగానే ఉండాలని చెప్పి ఇంకా సో మ్యాక్సిమం వీడియో ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోండి ఫ్రెండ్స్, ఇది 1+8తో రికార్డ్ చేస్తాను. ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా ఉందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్.